జీర్ణాశయ వ్యాధులపై అప్రమత్తత అవసరమని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కాగలవని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ మన్నవ హెచ్చరించారు. తెనాల్లో ఐఎంఏ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మారుతున్న ఆధునిక జీవనశైలి, అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా జీర్ణకోశ సంబంధిత వ్యాధులు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయని తెలిపారు. కడుపులో మంట, గ్యాస్, అజీర్తి, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సాధారణ ఇబ్బందుల్ని తేలికగా తీసుకుంటే భవిష్యత్తులో అవి ప్రాణాంతక వ్యాధులుగా మారే ప్రమాదం ఉందని డాక్టర్ అనిల్ కుమార్ మన్నవ తెలిపారు. ప్రస్తుత రోజుల్లో కాలేయంలో కొవ్వు చేరే ఫ్యాటీ లివర్ బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కాలేయం గట్టిపడడం, లివర్ ఫెయిల్యూర్ వంటి దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అలాగే హెపటైటిస్ బి లాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా కాలేయాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తాయని తెలిపారు. క్లోమ గ్రంథి, పిత్తాశయ సమస్యలు, జీర్ణాశయ పుండ్లు, పెద్దపేగు వ్యాధులు, మలంలో రక్తం పడడం, అకారణంగా బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే అప్రమత్తం కావాలని సూచించారు. ముందస్తుగా వ్యాధిని నిర్ధారిస్తే అత్యాధునిక ఎండోస్కోపిక్ విధానాల ద్వారా సులభంగానే మెరుగైన చికిత్స అందించవచ్చని తెలిపారు. సమావేశంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ మరియు థెరపెటిక్ ఎండోస్కోపీ అనేది బాగా అడ్వాన్స్డ్గా డెవలప్ అయింది. ఎట్లాగంటే కొన్ని ప్రొసీజర్స్ సర్జరీ అవాయిడ్ చేసి మనం ఎండోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలు కలుగుతుంది. ఇప్పుడు దీనివల్ల పేషెంట్కి రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది అండ్ వాళ్ళ పనులు వాళ్ళు ఫాస్ట్గా చేసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది ఒకటి, మళ్ళా కొలాంజియోస్కోపీ, థర్డ్ స్పేస్ ఎండోస్కోపీ మరియు ఎంట్రోస్కోపీ అండ్ బేరియాట్రిక్ ఎండోస్కోపీ, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటే ఏంటంటే, అల్ట్రాసౌండ్ అంటే అందరికీ తెలుసు, స్కానింగ్ చేస్తాము. ఆ అల్ట్రాసౌండ్ ప్రోబ్ ఎండోస్కోప్కి అటాచ్ అయి ఉంటుంది. సో మనం ఎండోస్కోప్ చేసేటప్పుడు లోపల నుండే అవయవాల్ని స్కానింగ్ చేస్తాం. దాని ద్వారా ఏమైనా డౌట్ ఉన్నా, ఏమైనా కణుతల్లాగా ఉన్నా వాటి నుండి బయాప్సీ చేయొచ్చు. లోపల ఏమైనా ప్యాంక్రియాస్లో గడ్డలు కానీ, చీము కానీ, లివర్లో చీము కానీ ఏమైనా ఉంటే ఈ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా డ్రైన్ చేయడానికి అవుతుంది. అట్లానే కొన్ని క్యాన్సర్స్ వల్ల మనకి బైల్ డక్ట్ అనేది అబ్స్ట్రక్ట్ అయ్యి జాండీస్ వస్తుంది. వాళ్ళకి ఈ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ఈయూఎస్ దీని ద్వారా స్టెంట్ వేయొచ్చు. అండ్ కొన్ని పేగు క్యాన్సర్స్ ద్వారా పేగు అనేది క్లోజ్ అవుతుంది, పేషెంట్కి అన్నం సహించదు, ఏం తిన్నా వాంతి అవుతుంది. సో వాటికి కూడా ఈ ఈయూఎస్ ద్వారా మనం స్టెంట్ వేయటం వల్ల వాళ్ళు ఆహారం నార్మల్గా తినగలుగుతారు. రెండవది కొలాంజియోస్కోపీ అంటే ఈఆర్సిపి అనేది వినే ఉంటారు. ఇది ఎప్పటి నుండో ఉంది. మన గాల్ బ్లాడర్ నుండి బైల్ డక్ట్లోకి ఏమైనా రాళ్ళు వస్తే ఆ రాళ్ళని ఈఆర్సిపి ద్వారా క్లియర్ చేస్తాం. ఆ రాళ్ళ వల్ల జాండీస్ అనేది వస్తుంది.